గతంలో ఇలాంటి స్కామ్స్ కానీ లేకపోతే ఫండ్స్ స్టైఫనింగ్ కానీ ఏమైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా? జరిగితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీరు ఇందాక అన్నారు అమెరికన్ ఫెడరల్ సిస్టమ్కి లోబడే, అక్కడ చట్టాలకు లోబడే ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పనిచేస్తాయని. ఒకవైపు ఐఆర్ఎస్ ఉంది, మరోవైపు ఫెడరల్ ఉంది. సో వీటన్నిటికి సంబంధించి అసలు అంత ధీమాగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఒక వ్యక్తి దట్టు సేవా సంస్థ నుండి ఇన్ని డబ్బులు బయటికి తీసుకెళ్ళడం ఎలా సాధ్యమైంది? ఎవరిచ్చారా ధైర్యం? అంటే ధైర్యం అంటే అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ధైర్యం ఎవరు ఇవ్వరండి. బట్ నేను అనేది ఏంటంటే అంతకుముందు జరిగిన కాన్ఫరెన్స్లు 2019 కానీ 2023లో కానీ జరిగిన కాన్ఫరెన్స్లో ప్రతి కాన్ఫరెన్స్ పెద్ద కాన్ఫరెన్స్ జరిగినప్పుడు 6 మిలియన్ 5 మిలియన్ 6 మిలియన్స్ జరిగినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. కానీ మరి కొన్నిసార్లు మనకి ఆర్థికంగా సరిగ్గా సబ్మిట్ చేయలేకపోవడం, బిల్లులు లేకుండా పేమెంట్ చేశారు అనేది కొన్ని జరిగినాయి. దాని మీద బోర్డు, నేను కూడా ఆ బోర్డులో ఉన్నాను కొంతకాలం, అంటే ముందు లేని కానీ తర్వాత పార్టీలో ఫైనల్ చేసేటప్పుడు మరి చాలామంది పెద్దలు ఆ రోజు నేను కూడా మొత్తుకున్నాను, దీనికి ఎట్లా కాదు, మనము ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్టర్నల్ ఆడిట్, ఎఫ్బిఐతో ఫెడరల్ ఆడిట్స్ చేయించుకోవాలి మనం బయట నుంచి అయినా అని చెప్పి అన్నప్పుడు మరి చాలామంది సమర్థన చేయకుండా మరి ఆ రోజు ఒక అమౌంట్ నెగోషియేట్ చేసుకుని ఆ అమౌంట్ని కడతం కూడా జరిగింది. ఏ సంవత్సరం అండి? 2019 దానికి జరిగిందండి. బట్ నేను ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ద నేమ్స్ అండి, ఎందుకంటే మీకు తెలియదేమో కానీ మొత్తం తానా పబ్లిక్ అందరికీ తెలుసండి. తానా సభ్యులకి, తానా శ్రేయోభిలాషులకి అందరికీ తెలిసిన విషయం ఇది. మరి ఆ రోజు కనుక మనం సరే ఎంతో కొంత అని చెప్పి వాళ్ళు కట్టించుకున్నప్పుడు ఒక యాక్షన్ అంటూ తీసుకున్నట్టయితే ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున మరి ఈ దుర్వినియోగానికి పాల్పడటానికి అవకాశం ఉండేది కాదని ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం అండి. అయితే మరి ఆ రోజు బోర్డులో మీరు ఉన్నారు కదా అంటే బోర్డులో మెజారిటీ ఓటుతో వెళ్తుందండి. మరి ఆ రోజు నేను గట్టిగా ప్రయత్నం జరిగింది. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి ఇక్కడ తానా సభ్యులకి. మరి ఏనాడు నేను ఒక చిన్న గ్రామంలో రైతు బిడ్డగా సంస్కారవంతమైన కుటుంబం నుంచి సంస్కారాల మధ్య పెరిగి వచ్చానండి. ఏనాడు రూపాయికి ఆశించి కానీ అవినీతి అనేది నాకు అసలు ఇంతవరకు లేదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధాకరంగా ఉందండి. అసలు నా ఫోటో కానీ అసలు ఇలాంటి ఈ ఇంటర్వ్యూకి రావడం కూడా నాకు ఐఎమ్ రియలీ వెరీ అన్హ్యాపీ. కారణం ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక మొండితనంగా ఎక్కడన్నా తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పి బోర్డులో నేను ఉన్నప్పుడు ఎంతో మంది పెద్దలకి, ఆ రోజు ఉన్న బోర్డు సభ్యులకు కానీ ఈ రోజు ఉన్న బోర్డు సభ్యులు కానీ చాలా మంది లీడర్స్కి అది నచ్చక నా మీద అనేక రకాలైన ప్రయత్నాలు చేసి కొన్ని ఎలక్షన్స్లో ఓడించటం తప్పులేదు. అది కాకుండా అనైతికమైన చర్యలు తీసుకున్నట్టు, ఇప్పుడు నేను ఇందాక మెన్షన్ చేసినట్టు మరి ఆ రోజు నన్ను ఫౌండేషన్ చైర్మన్గా వాళ్ళకి లేని హోదాని అట్టు పెట్టుకుని మరి దాన్ని చేయడం రాజ్యాంగానికి విరుద్ధంగా. అదే రకంగా మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలండి పర్టికులర్గా, అంటే నా తానా ప్రజలకు తెలియాలి. 2023 జూలై 9వ తారీఖున 23వ కాన్ఫరెన్స్, అదే 2023 కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కొత్త కార్యవర్గం చేపడుతుందండి. అప్పుడు నూతన ప్రెసిడెంట్ గారు మరి నిరంజన్ గారు దాన్ని బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డులో ఒక తీర్మానం చేశారండి, ఒక రెజల్యూషన్ చేశారు. జూలై 9, 2023 జూలై 9, 2023కి మనకి టర్మ్ ఎండ్ అయిపోయిందండి. నేను 2019లో ఎలక్ట్ అయ్యాను, 2020 టర్మ్ అయిపోతుంది. అయితే ఎలక్షన్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్లు పెట్టే లోపు దీన్ని గవర్నెన్స్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి 15 మందిని మళ్ళీ రీఇన్స్టేట్ చేశారండి కోర్టు రీఇన్స్టేట్ చేసిన తర్వాత కార్యక్రమాలు మొదలెట్టి మళ్ళీ సజావుగా సాగుతున్న దానిలో మళ్ళీ ఒక పెద్దలు నా యొక్క ఇది నచ్చక నన్ను తొక్కాలి అనే ఉద్దేశంతో నా మీద ఉన్న పర్సనల్గా తీసుకుని ఈయన క్వశ్చన్ చేస్తాడు అన్న ఉద్దేశంతో, మన ఆటలు సాగవన్న ఉద్దేశంతో ఆ రోజు కేవలము ఆ రోజు ఉన్న చైర్మన్ని, ఆ రోజు ఉన్న సెక్రటరీ, ఎందుకంటే వాళ్ళిద్దరికి 2 more years ఉందండి, వాళ్ళిద్దరే వ్యాలిడ్, వాళ్ళు డైరెక్ట్గా బోర్డుకి రిపోర్ట్ చేయాలని చెప్పి తీర్మానం చేశారు. ఆ కాపీ కూడా మన దగ్గర ఉందండి. ఇప్పుడు ఆ తీర్మానం చేసిన తర్వాత జూలై 9 తర్వాత ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? బోర్డు. ఓకే.